హాయ్ నమస్తే. ప్రస్తుతం మనం మిర్జిల్ మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ సేవాదల్ అధ్యక్షుడైతే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయంలో ఒడిదుడుకులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మన దగ్గర అయితే వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీశైలం యాదవ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ బడ్జెట్ సంబంధించి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చిన 6 గ్యారెంటీ నెరవేర్చిందా అనే విషయం గురించి ఇక్కడ శ్రీశైలం యాదవ్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అనే నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పుడు 9 నెలలు కావస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అధికారంలోకి. మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? ఇప్పటి వరకైతే మనం చూసుకుంటున్నట్టయితే ఇచ్చిన 6 హామీలలో మొదటగా మొట్టమొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మహిళలకు ఉచిత బస్సు అనేది ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంది, అది కంటిన్యూగా. తర్వాత గృహజ్యోతి సంబంధించి కూడా 0 బిల్లు కూడా అమలవుతుంది. రుణమాఫీ మ్యాక్సిమం ఒక ప్రపంచం అంటే దేశంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు అతిపెద్ద పండుగ ఏంటంటే రుణమాఫీ. ఏకకాలంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఏకకాలంలో రుణమాఫీ చేశారో అదేవిధంగా ఆయన బాటలోనే మన రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, వాళ్ళ సూచన మేరకు మన పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అనేది ఏకకాలంలో చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయండి ఒక అతిపెద్ద రైతుల పండుగగా ఇది ఒక చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 2 విడతల 1,50,000 వరకు అయిపోయింది. ఈరోజు కూడా సీఎం గారు 2 లక్షల వరకు కూడా ఈరోజు మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. దీని మీద అయితే రైతులు పూర్తి సంతోషంగానే ఉన్నారు. మీరైతే మిర్జిల్ మండలానికి సేవాదల్ వైస్ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రుణమాఫీ విషయంలో అందరికీ జరిగిందా? అందరికీ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఏమనంటే కొన్ని సమస్యలు అకౌంట్ నెంబర్ కావచ్చు, లేకుంటే ఆధార్ నెంబర్ లింక్ కావచ్చు, కొన్ని సమస్యల వల్ల కొన్ని ఖాతాలకు మాఫీ కాలేదని అంటున్నారు. దాని విషయంలో కూడా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఈ 1 నెల రోజుల స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరినీ ప్రత్యేక అధికారులతో వాళ్ళ మొత్తం లిస్టు తీసుకొని ఇది ఎంబడే దాన్ని ఈ నెల రోజులలో దాన్ని కూడా ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు. ఆ నమ్మకం కూడా ప్రజలలో ఏర్పడింది. ఎందుకంటే ఆల్రెడీ 1,50,000 కూడా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారం అయితే వచ్చింది. మరి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితే ఉంది. మరి బడ్జెట్ విషయంలో అన్యాయం ఎందుకు జరిగిందంటారు? అంటే మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ గత 10 ఏళ్ల నుంచి కూడా మన రాష్ట్రానికి మొండి చేయ చూపించారు. వాళ్ళు చేసింది ఏం లేదు, మేము ఏదో చేసినాం అని అంటారు. కానీ అది దానికి ఇప్పుడున్న మన ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మన మహబూబ్నగర్ ఎంపీఆర్ డికే అరుణ గారు కూడా వాళ్ళు మన రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చితే మన ముఖ్యమంత్రి గారు కూడా సహకారం చేసుకొని ఇప్పటికైనా కూడా మన మహబూబ్నగర్ ఇంతవరకు జరగని అభివృద్ధి కూడా మన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ కొడంగల్లో దాని ఒక కాన్స్టిట్యున్సీని కూడా అది ఆ రకంగా డెవలప్మెంట్ చేసారు. మొన్న మన పక్కనే ఉన్న కల్వకుర్తి కూడా దాని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసిపోయిండు. కంపల్సరీ అయినా చేస్తారు. దీనికి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మన పాలమూరుకు పాలమూరు రంగారెడ్డికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత మన ఎంపీ గారైన అరుణ గారి మీద కంపల్సరీ బాధ్యత ఉన్నది. తీసుకురాకపోతే వచ్చేసారి డిపాజిట్ కూడా గల్లంత అయ్యే అవకాశం ఉంది. శ్రీశైలం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఓటకు వచ్చినప్పటి నుంచి ఉన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి ఎందుకు అప్పుడు మీకు పిలుపు రాలేదా? పిలుపు అంటే మా తాన పెద్ద మొత్తమే అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కొంతమంది పెద్ద మనుషులు చూసారు. కానీ మాకు ఏమనిపించిందంటే ఎప్పటికున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదల పక్షాన ఉంటుంది. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో అనేది వాళ్ళు మన రాష్ట్రాన్ని ఎట్లా దోపిడీ చేసిర్రో మన జిల్లాను కూడా అదేవిధంగా దోపిడీ చేసారు. వాళ్ళు దోపిడీ చేసిన సొమ్ముతోని ఏదో బ్లాక్మెయిల్ చేసి భయపట్టించి ఇంత సొమ్ము ఆశ చూపి అది చేయాలని చూసారు. కానీ మేము దేనికి లొంగలే. పార్టీ కట్టుబడి ఉన్నాము, పార్టీకి కోసం పని చేసినాము, మేము దాని గెలుపు కూడా చూసినాము.
పార్టీ కూడా మమ్మల్ని గుర్తించి కంపల్సరీ న్యాయం జరుగుతుందని కూడా మేము కంపల్సరీ నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు లోకల్ బడి అయితే ఎలక్షన్ అయితే రాబోతా ఉందన్న, ఇప్పుడు మీరేమైనా కంటెస్టింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నా? పార్టీ ఆదేశించి ఈ గ్రామానికి నువ్వైతేనే కరెక్ట్ వ్యక్తి అని చెప్పి మీకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు పిలిపిస్తే మీరు పోటీ చేస్తారా, చేయరా? ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మేము పార్టీ కోసం కష్టపడ్డాము. ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే, ఏ చిన్న అవకాశం వచ్చినా కంపల్సరీ మేము కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి, ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది లోకల్ ఎలక్షన్లో కూడా. కాబట్టి ఖచ్చితంగా ఊర్లో కూడా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు కూడా ఆకర్షితులయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఏకపక్షంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారు. నాకు కూడా ఈ ఊర్లో మంచి పేరు ఉంది కాబట్టి కంపల్సరీ పార్టీ నుంచి ఆదేశిస్తే కంపల్సరీ సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడైతే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని పనులైతే ఉంటాయి. మరి ఇదే గ్రామ ప్రజలు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఒక సర్పంచ్గా ఎన్నుకుంటే ఏ ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు మీరు? మొట్టమొదట మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మొట్టమొదటిగా అండర్ డ్రైనేజ్ వర్క్, విలేజ్లో అండర్ డ్రైనేజ్ వర్క్, ప్లస్ సీసీ రోడ్లు, ప్లస్ ఇంకేంది ఒక మంచినీటి కలెక్షన్ కుళాయిలు కూడా కొన్ని ఏరియాలకు లేవు కాబట్టి అది కూడా శ్రద్ధ చూపాలి. ఇంకోటి, ప్రభుత్వ స్కూల్ కానీ దాన్ని కానీ కొద్దిగా ఆవరణలు ప్రజలకు అవసరమయ్యే పనులను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మంచి చేయాలని ఒక ఆశయంతో ఉన్నాము. కంపల్సరీ దీన్ని ఎట్టి పరిస్థితిలో విలేజ్, ఒక ఊరిని అనేది అభివృద్ధి చేయాలనే నా కోరికను కంపల్సరీ నెరవేరుస్తా అనేది నా ఒక అభిప్రాయం. అమ్మా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి గురించి మనం మాట్లాడుకుందాం కొంతసేపు. ఎమ్మెల్యే గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతా ఉన్నాడు. ఎందుకు అంటే, నాకు ఎస్కార్ట్ వద్దు, అదే పోలీసులు అది పేద ప్రజల కోసం ఉండాలా, నా వెనుక నా కార్యకర్తలు ఉన్నారు దాన్ని చూసుకోవడానికి, ఇలా కామెంట్ చేస్తా ఉన్నాడు. ఎలా చూస్తారా ఈ విషయం మీరు? ఒక విషయంగా చెప్పాలంటే, ఆయన అంటే ప్రజాధనాన్ని వృధా చేయకూడదు అనే ఒక ఆలోచన, మంచి మనసుతోని కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానికి మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము. ఆయన కూడా ఇప్పుడు వచ్చిన నెల ఇచ్చిన మాట ప్రకారము ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 27,000 మంది విద్యార్థులకు కూడా షూ పంపిణీ కార్యక్రమం ఈ రోజే మొదలు పెట్టిండు. ఆయన కూడా ప్రజాసేవ చేయడానికే వచ్చిండు ప్రజాక్షేత్రంలో. కాబట్టి ఆయనను కూడా ప్రజలు దీవించారు, ఇంత ముందు కూడా దీవిస్తారు. కంపల్సరీ ఎమ్మెల్యే గారు మంచి మంచి ప్రోగ్రాంలు కూడా చేస్తారు. ఆయన జడ్చర్లను అనేది అభివృద్ధి చేయడానికి ఆయన వచ్చిండు కాబట్టి ఆయనకు మా సహకారం ఉంటుంది. ఆయన కూడా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకొక విషయం, ఎమ్మెల్యే అమృత్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే శ్రీశైలం యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే ఆయన ఎమ్మెల్యే అనే పదవి కాకుండా ప్రజలకు ఒక సేవ చేయాలనే ఆలోచనతో ఆయనకున్న ఆస్తులు కానీ, ఆయనకున్న గుణమాలు అవన్నీ ఆస్తులు కానీ ఆయనకున్న కాకపోతే ఆయనకు పదవి అవసరం లేదు. ప్రజలకు సేవ చేయడానికి ఒక ఉండాలి కాబట్టి దీని ద్వారా చేయాలనే ఆలోచనతో ఒక గొప్ప సంకల్పంతో వచ్చారు. ఆయన వచ్చిన మొదటిసారి ఆయన చేసే కార్యక్రమాలను చూసి మేము అందరం కూడా కష్టపడి గెలిపించుకున్నాము. కంపల్సరీ కూడా ముందు కూడా మంచి ప్రోగ్రాంలు చేస్తారు కాబట్టి ఆయన కూడా ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ బిడ్డ సీఎం కావడం మీరు ఎలా చూస్తారన్న? అయితే అసలు మొట్టమొదటిగా మనం తెలంగాణ ప్రజల మన పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు గర్వించదగ్గ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మన పాలమూరు నల్లమల ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ కావడం మనకు ఒక గొప్ప వరం. దేనికంటే ఇప్పుడు ఏ జిల్లా వాసులు అయినా కానీ ఇప్పుడు మన ఆశలు ఏముందంటే, మన మహబూబ్నగర్ జిల్లాను ఒక గొప్ప జిల్లాగా తీర్చిదిద్దారు. ఇంతకుముందు వలసల జిల్లా అనే పేరుండేది. ఆ వలసల జిల్లాను పోగొట్టి నిరుద్యోగ సమస్యను తీసేసి వీళ్ళందరికీ అనుకూలంగా ఒక మహబూబ్నగర్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప జిల్లాగా అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఇంకొక విషయం, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా,
అవి ఏ అమలైన ఈ గ్రామం లోపట? ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఆర్టీసీ ఉచిత మహిళలకు ఉచిత బస్సుది కంటిన్యూ నడుస్తూనే ఉంది, అమలైంది. ప్లస్ మన ఇదేంది గృహజ్యోతి 200 యూనిట్లు గృహజ్యోతి బిల్లు కూడా అమల్లో జరిగింది. రుణమాఫీ కూడా అమలైంది. ఇంకా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా కొనసాగుతుంది. కంపల్సరీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు కూడా సక్సెస్ఫుల్ అంటే ఒక మంచిగా రన్ అవుతున్నాయి. విలేజ్ లో అందరికీ కూడా అన్ని పథకాలు అందుతున్నాయి అందరికీ. అన్న, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలంటే మసిగుంట్లపల్లి ఈ గ్రామానికి శ్రీశైలం యాదవ్ గారు ఏం చెప్పబోతున్నారు గ్రామ ప్రజలకు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏ సూచన ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకు? నేను ఈ మసిగుండ్లపల్లి గ్రామ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, ఏంటంటే ఈరోజు మన మసిగుండ్లపల్లి గ్రామంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్పితే టీఆర్ఎస్ హయాంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలే. కాబట్టి నేను కూడా ఇప్పుడు వచ్చిన ఎంబడే మా తాను ఒక ఇమీడియట్గా ఒక 50 ఇళ్ళ వరకు అవసరం ఉన్నది. కాబట్టి మొట్టమొదటి కార్యక్రమం నన్ను సర్పంచ్గా దీవిస్తే ఈ ఎమ్మెల్యే గారితో కొట్లాడి 50 నుంచి 60 ఇల్లు ఈ ఊరికి తీసుకొచ్చి కంపల్సరీ ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకున్నానని నేను విన్నవిస్తున్నా. ఇది నేను కంపల్సరీగా సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్ అయితే బరిలో దిగుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇండ్లు కానీ ఇవి ఏమీ లేవు, చాలా బీద పరిస్థితి ఉంది మా గ్రామం లోపల. నాకు ఫస్ట్ నేను సర్పంచ్ చేసే మొదటి పని అదే. ఎందుకంటే ఇక మన ఎమ్మెల్యే గారే ఉన్నారు, మన ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కొట్లాడైనా సరే నేను నిధులు తీసుకొచ్చి మన ఊరు డెవలప్మెంట్ కోసం పాటైతే పడతాను. దయచేసి మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి అయితే శ్రీశైలం యాదవ్ గారు ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది.